వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. మనం నిన్నటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, నిన్న అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని నిన్న ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అవి ఈరోజు ఎలా వర్క్ అయినాయి అనేది ఒక్కసారి మనం అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతుంది అనేది చూసుకుందాం. మనకి ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ చూస్తున్నారు కదా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఈరోజు మనకు ఫస్ట్ క్యాండిల్ లేదండి, ఇది ఒకసారి లైన్ వేస్తాను చూడండి. ఇది మనకి ఫస్ట్ క్యాండిల్ కదా. ఫస్ట్ క్యాండిల్ ఎలా పడ్డది? రెడ్ క్యాండిల్ పడ్డది. నిన్న మనం చెప్పుకునే ఆన్సర్స్ ఏంటి? ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడితే మీకు ఎక్కడి నుంచి లెవెల్స్ చెప్పాను. ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఓకేనా, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఫస్ట్ స్వింగ్తో ఎప్పుడు కూడా మనం చేసుకోవాలి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఇదే కదండి ప్రీవియస్ హై. ఇక్కడ మనం చూసుకుంటే నిన్న మీకేం చెప్పానంటే, నేను ఒకసారి వీడియో రిఫర్ చేయండి కావాలంటే, మీకు కొంతగా డౌట్ ఉంటే నిన్నటి వీడియో కూడా ఒకసారి చూడండి, నేను చెప్పిన అనాలిసిస్ ఎలా వర్క్ అయినాయో. ఓకేనా, రెడ్ క్యాండిల్ పడ్డది విత్ రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేసి వేసింది. వెంటనే ఎంట్రీ తీసుకొని క్యాండిల్ పైన ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఈవెన్ నాకు తెలిసి ఆప్షన్స్లో ఖచ్చితంగా స్టాప్ లాస్ కొట్టేసి ఉంటుంది. ఈవెన్ మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ క్యాండిల్లో ఈజీగా ఎంట్రీ తీసుకోవచ్చు. మనం 15 మినిట్స్లో మాట్లాడుతున్నాం. మనం సపోర్ట్ జోన్లోకి వచ్చింది. సపోర్ట్ జోన్లోకి వచ్చి మీకు నిన్న చెప్పింది ఏంటి, నేను మనకి ఇది తప్ప వేరే సపోర్ట్ జోన్ లేదు అని చెప్పాను నేను. ఓకేనా, సపోర్ట్ జోన్లో మంచి క్యాండిల్ డైలీ మాట్లాడుకునేది మనం. సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ వరకు రావచ్చు. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుందండి? ఇక్కడ 0.786 లెవెల్. ఓకే, క్లియర్ అందరికీ? ఓకే, ఇది క్లియర్ అయింది కదా. నెక్స్ట్ నిన్న మీకు ఇంకోటి ఏం చెప్పాను, ఆ సపోర్ట్ జోన్ని రెస్పెక్ట్ చేయకపోతే, ఓకే, ఆ సపోర్ట్ జోన్ని రెస్పెక్ట్ చేయకపోతే స్వింగ్ ఇది తీసుకెళ్ళి సెకండ్కి పెట్టండి. సెకండ్ కూడా రెస్పెక్ట్ చేయకపోతే డైరెక్ట్ ఫైనల్ పెట్టేసుకొని 5 మినిట్స్లో పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడుందండి జోన్? ఎక్కడుంది? ఇక్కడ 0.5 జోన్ ఎక్కడుంది? ఇక్కడ దిస్ ఈజ్ ద 0.5 to 6 జోన్. ఎగ్జాక్ట్గా చూడండి. మన టెక్నికల్స్ ఏమైనా రాంగ్ చెప్తున్నాయా ఇక్కడ? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మన టెక్నికల్స్ ఎక్సలెంట్గా వర్క్ అవుతాయి. మన టెక్నికల్స్ని ఫాలో అవ్వండి. రేపటి టెక్నికల్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి, దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. సరేనా? మనకి ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడేది, ట్రేడ్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి, ఎక్కడ మళ్ళీ రివర్స్ అయింది? మనం ఎప్పుడు చెప్పుకుంటాం 236 ఈజ్ ఏ రెసిస్టెన్స్ లెవెల్. ఎప్పుడు పైనుంచి కిందకి డ్రా చేసినప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ 236 అవుతుంది, సపోర్ట్ జోన్ 786 అవుతుంది. ఇక్కడ చూసారా, సపోర్ట్ జోన్లోకి వచ్చింది, నెక్స్ట్ క్యాండిలే మూమెంట్ తీసుకొని 236ని టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యింది. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది టెక్నికల్స్. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఓకే, నిఫ్టీలోకి వెళ్దాం. ఇప్పుడు నిఫ్టీ ఎలా వర్క్ అయిందో చూద్దాం. ఎగ్జాక్ట్గా నేను ఈరోజు ట్రేడ్ కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. అందరూ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మనకి ఇప్పుడు వీడియో మాత్రమే చేస్తున్నాం, కాకపోతే లైవ్లో నేను ట్రేడ్ చేస్తున్నప్పుడు నాతో పాటు నా టెక్నికల్స్ కూడా టెలిగ్రామ్లో వస్తాయి. కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లైవ్ టెక్నికల్స్ని మీరు డైలీ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ నిన్న మనకి ఏం చెప్పుకున్నాం, స్వింగ్ ఏది? ఇక్కడ ఇది చెప్పుకున్నాం నిన్న. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. నిన్న ఇదేనంటే చెప్పుకున్నాం మనం, ఇదే కదా చెప్పుకున్నాం, ఇదే చెప్పుకున్నాం. చూసారా, ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్లోకి వచ్చి రివర్స్ అయ్యి రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేయకుండా పైకి వెళ్ళి రెసిస్టెన్స్కి మళ్ళీ కిందకి దిగకుండా అక్కడే మార్కెట్ సస్టైన్ అయింది. మీరు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయ్యింది, ఎంట్రీ తీసుకున్నాను. నేను ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ ప్లస్ పైన పెట్టాను, అంటే మరీ ఫుల్ క్యాండిల్ పెట్టలేదు, కొంచెం పైన పెట్టి ఇక్కడ పెట్టాను. టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాను. చూసారు, టార్గెట్ హిట్ అయింది. ఇంకా ఆ ట్రేడ్ అలాగనే ఉంది. చూసారు కదా, సపోర్ట్ జోన్లోకి మార్కెట్ వచ్చి మళ్ళీ రివర్స్ తీసుకొని రెసిస్టెన్స్ జోన్ క్రాస్ చేసి రెసిస్టెన్స్ జోన్ పైన మార్కెట్ కన్సల్టేషన్ అయ్యింది. ఓకేనా, ఇది ఈరోజు జరిగిన అనాలిసిస్.
రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీతో మొదలు పెడదాం. ఓకే గైస్, మనం బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం. రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతున్నాయి, రేపటి మార్కెట్ రేపు సపోర్ట్ జోన్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఓకేనా, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఎక్కడుంది, ఇవి తెలుసుకోకుండా ట్రేడ్ చేయొద్దు. మీరు ఎంతసేపు వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ అనాలిసిస్ కూడా చూడండి. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. మీరు చూసే ఈ 5 to 8 7 minutes వీడియో వల్ల మీకు మునిగిపోయింది ఏమీ లేదు. అండ్ మీరు అనాలిసిస్ని కరెక్ట్గా నేర్చుకుంటే మీరు కరెక్ట్గా ట్రేడ్ చేయొచ్చు. సపోర్ట్ జోన్లో మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను చెప్తే చూడండి, ఇక్కడ ఒకటి చెప్తాను మీకు. మార్కెట్ ఇంత పెరిగింది కదా, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ అసలు ఏముందో మీకు తెలుసా? ఎవరికైనా ఇక్కడ ఏముందో తెలుసా మీకు? తెలియదు కదా. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. అంటే దీని ప్రకారం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వని చెప్పట్లేదు, మీరు సపోర్ట్ ఇవి నేర్చుకోండి, ఓకేనా. మన డైలీ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా ఇవి నేర్చుకోవచ్చు మీరు. ఓకే, రేపు అనాలిసిస్ చూద్దాం. మనకి ఇక్కడ స్వింగ్ ఏది ఉందండి, ఇది స్వింగ్, ఓకేనా. స్వింగ్ హై టు స్వింగ్ లోకి డ్రా చేసి పెట్టుకోండి. రేపు మార్కెట్ జస్ట్ ఇది డ్రా చేసి పెట్టుకోండి. దాన్ని బట్టి మీకు ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ వేస్తుందో దాన్ని బట్టి నెక్స్ట్ ప్లాన్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు మీకు రేపు వేసే క్యాండిల్ ఎలా ఉండదంటే, ఇక్కడ చూసారా ఎంత రెస్పెక్ట్గా ఒక్క క్యాండిల్ కూడా సపోర్ట్ జోన్లో క్లోజ్ అవ్వకుండా కిందనే తిరిగాయి. ఎన్ని క్యాండిల్స్? 1 2 3 4 5 6 క్యాండిల్స్. 6 into 15 ఎన్ని క్యాండిల్స్? 5 minutes క్యాండిల్ ఎన్ని ఇలా తిరిగాయో ఒకసారి చూడండి మీరే, ఓకేనా. ఇది సపోర్ట్. ఇందాక చెప్పా కదా, మీరు ఇక్కడ దాకా పెరిగింది కదా మార్కెట్, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నేను ఇంకా ఇంత పెరిగింది కదా, మళ్ళీ ఇంత పెరిగిపోయిద్దని వెయిట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏముంది? సపోర్ట్ జోన్ ఉంది, ఓకేనా. మీరు అక్కడ ట్రేడ్ తీసుకోకూడదు. ఇప్పుడు రేపటి అనాలిసిస్ చూద్దాం. స్వింగ్ హై టు స్వింగ్ లోకి డ్రా చేసుకుంటే రేపు వేసే క్యాండిల్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ రెసిస్టెన్స్ జోన్లో వేస్తే ఈ గోల్డెన్ ఇందాక సపోర్ట్ జోన్ అన్నాను, సారీ, రెసిస్టెన్స్ అంటే మనకి మార్కెట్ పైకి వెళ్తుంటే రెసిస్టెన్స్ జోన్ అయ్యిద్ది, కిందకు వస్తుంటే సపోర్ట్ జోన్ అయ్యిద్ది. చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను, మీరు ఈ మిస్టేక్స్ని కొంచెం క్షమించండి. ఓకే, ఇక్కడ మనకి ఇలా ఒక క్యాండిల్ వేసింది అనుకోండి, సపోర్ట్ జోన్లో క్యాండిల్ వేసింది అనుకోండి, మీకు ఎప్పుడు తెలిసిందే, సపోర్ట్ జోన్లో క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. సారీ, రెసిస్టెన్స్ జోన్లో మంచి క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. లేదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళింది కదా, మీరు ట్రేడ్ తీసుకోవద్దు. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ కొట్టి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, మీకు దెబ్బ ఓడిపోయింది. మార్కెట్ సపోజ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ వరకు వెళ్ళింది అంతే, ఇంకా క్లోజ్ అవ్వడానికి ఇంకా 2 minutes ఉందనుకోండి. 2 minutes ఉండగా మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి, 2 minutesలో ఏంటంటే మళ్ళీ కిందకు వచ్చి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయ్యింది. మీకు ఇక్కడ ఏముంటుంది? అప్పుడు విక్ ఒకటే ఉంటుంది. క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? రెసిస్టెన్స్ జోన్ కింద క్లోజ్ అయ్యింది. అందుకే మీరు ట్రేడ్ ఎప్పుడు వితిన్ 10 to 20 seconds ఉన్నప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ తీసుకోవాలి. 2 minutes 3 minutes వెళ్ళిపోతుంది ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, దీన్ని ఫుల్లీ అవాయిడ్ చేయండి అంతే, సరేనా. ఇప్పుడు మీకు గ్రీన్ క్యాండిల్ వేస్తే ఎక్కడ వరకు వెయిట్ చేయాలని చెప్పాను. ఇప్పుడు రెడ్ క్యాండిల్ కొట్టింది, నెక్స్ట్ ఏంటి? ఎక్స్టెన్షన్ తీసుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఈ ఎక్స్టెన్షన్ వేసినప్పుడు రెడ్ క్యాండిల్ ఎలా వేస్తుందో చూడండి. అంటే రెడ్ క్యాండిల్ ఇలా వేసింది, ఓకే. ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ 236 జోన్ సపోర్ట్ జోన్ ఉంది. ఇక్కడ సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ని క్రాస్ చేసి వేస్తుందా క్యాండిల్, లేదా క్యాండిల్ ఊరించి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇక్కడ క్లోజ్ అవుతుందా, లేదా పర్ఫెక్ట్గా క్లోజ్ అయ్యిందా అనేది చూడండి. మీరు పర్ఫెక్ట్గా క్లోజ్ అయితే ఏం భయపడకుండా మీరు సపోర్ట్ జోన్ వరకు మళ్ళీ టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. మీరు ఇక్కడ మార్కెట్ దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయిందంటే కొంచెం డౌట్గా మీరు కొంచెం రిస్కీతో నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ 5 minutesలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది అనుకోండి, 5 minutesలో ట్రేడ్ తీసుకోండి. అబ్సల్యూట్లీ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. ట్రేడ్ తీసుకోకపోవడం అది మీది, ఇది నేను చెప్పానని తీసుకోవద్దు, ఓకేనా. ఇది రేపటి రెడ్ క్యాండిల్కి
గ్రీన్ క్యాండిల్కి అనాలిసిస్. ఓకేనా? మీరు రేపు క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఆ అనాలిసిస్ కూడా నేనే పెడతాను. టెలిగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఉంటుంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలోకి వస్తే నిఫ్టీ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ స్వింగ్ ఇది ఉందండి. ఎంతది? 24,090 ఉంది. సెకండ్ స్వింగ్ వచ్చేసి దానిపైన 24,150. థర్డ్ స్వింగ్ వచ్చేసి 24,200. మేము ఏ స్వింగ్ తీసుకోవాలి ఇప్పుడు అనేది కదా మీ డౌట్. మీకు స్వింగ్ ఇక్కడ ఫస్ట్ స్వింగ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ స్వింగ్ తీసుకోండి. స్వింగ్ హైట్ స్వింగ్ లోకి డ్రా చేసుకుంటే రేపు వేసే క్యాండిల్ అప్ సైడ్కి వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ లెవెల్ వరకు వస్తుంది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ వరకు వస్తుంది. ఈ జోన్ వరకు వస్తుంది, 0.5 జోన్ వరకు వస్తుంది మార్కెట్. లేదు రెడ్ క్యాండిల్ కొట్టింది. రెడ్ క్యాండిల్ ఎక్కడ కొడుతుందో చూడండి. ఇక్కడ ఆల్రెడీ మీకు ఏముంది? సపోర్ట్ జోన్ ఉంది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ ఉంది. ఈ సపోర్ట్ కిందకి వేస్తుందా పైకి వేస్తుందా? ఒకవేళ కిందకే వేసింది క్యాండిల్. మీరు కిందకి వేస్తే లెవెల్ ఎలా తీసుకోవాలి? సేమ్ లెవెల్స్ ఉన్నాయి. స్వింగ్ హైటు స్వింగ్ లో టు ఇది స్వింగ్ లో. ఓకేనా? ప్రీవియస్ హై అంటే ఇదే వస్తుంది. ఓకేనా? మీకు ఇక్కడ చూసారు కదా, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ వరకు వచ్చి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎక్కడ వేస్తుందో చూడండి. నెక్స్ట్ ఈ సపోర్ట్ జోన్ వరకు మార్కెట్ రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ప్లీజ్ ఫాలో ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో.